హలో అండి. కొబ్బరితో ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకొని రైస్‌లో తిన్నారా? ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. వీటిని ఒక 15 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలానే మీ కారానికి తగినంత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 2 కరివేపాకు రెబ్బలను కూడా తుంచుకుని వేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత దీనికి తగినంత సాల్ట్, అలానే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఫైనల్ గా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.